ఇన్ని ఘోరాలు జరుగుతుంటే తునిలో ముక్కుపచ్చలారిని పసిపిల్ల ఆవిడ అదృశ్యమైతే పాయకారావుపేట పక్కనే తుని, ఈ రోడ్డు పాయకారావుపేట, ఆ రోడ్డు తుని, బజార్లో ఒకే బజార్లో ఆ ఇల్లు పాయకారావుపేట, ఈ ఇల్లు తుని. ఆ పక్కన తునిలో పిల్ల కనపడపోతే ఆ తల్లిదండ్రులు రోదన అరణ్య రోదన అయితే, అరే పక్కన ఉన్నటువంటి మావిడ అన్నది అదే కదా మా అమ్మరు, అరే పక్కన ఉన్నటువంటి బాధ్యతే పట్టించుకోదు, అలా ఎవడో ప్రవర్తించడు అని చెప్పని తునిళ్ళు ఎప్పుడు నా పలకరించారా అంటే ఇన్ని రోజుల్లో తుని ఒక్కరోజన్నా వెళ్ళి పలకరించారా అంటున్నా. ఆ తల్లిదండ్రుల ఆవేదాన్ని శోకాన్ని పంచుకున్నారా? దాంట్లో కోరుకోరా క్రెడిట్ మాకు కూడా కొంచెం ఇవ్వండి. వాళ్ళ శోకంలో కొంచెం శోకం తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరని అడుగుతున్నాను. చివరికి హైకోర్టులో హెర్బియస్ కార్పస్ పిటిషన్ వేసి 15వ తారీఖు కోర్టు తెరుస్తున్నారు, జడ్జి గారు అడుగుతారనేటువంటి భయం కూడా విజయవాడ సిపి గారికి లేకపోవటం అవునా కాదా చెప్పండి. 15వ తారీఖు హైకోర్టు జడ్జి గారి దగ్గరికి బెంచ్ మీదకి వస్తుంది. అరే ఆ రోజు నన్ను అడుగుతాడు ఏం చేయాలని చెప్పని ఆ భయం కూడా తమకు ఉందా లేదా? లేదు కదా. లేదని నేను అంటానా? ఉందా లేదా మీరు చెప్పండి సార్. ఉంటే 15వ తారీఖు ముందు మీరు ఏం చేయాలి? అరే ఎంత అది చావు కదా, అరే మనిషిని కొట్టి చంపటం కదా బ్రూటల్గా. మీరేం చేయాలి? వెంటనే ఆ స్టేషన్లో ఉన్నటువంటి అభియోగాలు పొందుతున్నటువంటి ఎవరైతే గాదే విజయలక్ష్మి గారు కనపడకుండా, లేతే బూడిదయ్యాడా, శవంగా ఉన్నాడా, లేదా ఒంట్లో బొయ్యికలన్నీ ముక్కలైపోయి ఉన్నాడా, ఆ సాయికృష్ణ తల్లికి ఏదైతే ఆరోపణలు చెప్తుందో ఆ 7గురిని పోలీసుల్ని మీరు వెంటనే సస్పెండ్ చేసి, ఆ 7గురు పోలీసుల్ని, కృష్ణలంకలో ఉన్నటువంటి 7గురు పోలీసుల్ని సస్పెండ్ చేసి విచారణ చెయ్యాలా అక్కర్లేదా? ఒక అడిషనల్ సిపితోనో ఒక ఐపీఎస్ ఆఫీసర్తోనో విచారణ చేసి తల్లి లేదా మేనమామ లేదా ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసేవాళ్ళు లేదా మార్కాపురంలో ఈ కుర్రాడు ఉండేటువంటి ఇంటి యజమాని లేదా ఆ కుర్రోడు కాల్ డేటాని, ఆ ఫోన్ కదలికల్ని ప్రతిదీ విచారణ చేయించి మీరు చర్యలు తీసుకున్నారా? మీరు యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతున్నాను రాజశేఖర బాబు గారు. ఇది మీ సమర్థత అని అడుగుతున్నా రాజశేఖర బాబు గారు. మీది విజయవాడ సిపి, మీరు ఇది మీ సమర్థమైనటువంటి పోలీస్ గిరి అని అడుగుతున్నాను మీది. నేను పోలీసులను అందరిని అంటలా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. రాష్ట్రం రాజధాని నడిబొడ్డున ఇంత ఘోరం జరిగిందని చెప్పి నీ తల్లి ఏడుస్తుంటే మీరు మాట్లాడరా? మీరు స్పందించరా? మీరు సహేతుకమైనటువంటి సమాజం మెచ్చే చర్య తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నాను రాజశేఖర బాబు గారిని. ఇక ఎంతసేపు సిట్టేనా? సిట్టు తప్పితే మనకి ఇంకేం లేదా?